ఒక ప్రభుత్వ అధికారిని మీద కన్నేశాడు, ఆమెను వేధించాడు సెక్చువల్ గా. ఆ విషయం ఆ కుర్రాడికి తెలుసు. ఆ కుర్రాడు పని మానేస్తే 10 రోజులు అది బయట పెడతాడని చెప్పి అతన్ని చంపడం జరిగింది చిన్న విషయానికి. అలాగే ఈయన మొదట్లో ఒక గిరిజన మహిళని వంతల రాజేశ్వరి గారిని ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి గెలిపించుకుని ఆమెని కాలుతో తన్ని ఇంట్లో అంట్లు గడిగించుకుని నానా యాగి చేశాడు పాపం. అలాగే ఒక మండలాధికారిని ఈయన వస్తే కుర్చీలోంచి లేవలేదని చెప్పి ఒక దళిత అధికారిని తన్ని బయట కూర్చోబెట్టాడు. ఇప్పుడు రెండోసారి ఇతను మళ్ళీ ఇంకొక ఆవిడకి టికెట్ ఇప్పించాడు. ఇప్పించి ఆమెను ఎమ్మెల్యే చేశాడు 2019లో. పబ్లిక్ గా మీటింగ్ జరుగుతుండగా ఏమే ఇటు రావే అని పిలిచి వేదిక మీదకి